హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శైలుని. ఈరోజైతే ఒక మంచి టిప్‌తో అయితే మీ ముందుకొచ్చేసా. ఏం లేదండి, ముగ్గులు వేస్తాం కదా! దాంట్లో కలర్ అనేది నార్మల్‌గా వేయకుండా నేను చెప్పే విధంగా వేస్తే మాత్రం కలర్‌ఫుల్‌గా ఉంటదండి ముగ్గనేది. మంచి షైనింగ్ కూడా ఇస్తది. ఏం లేదండి, కాస్త ఇసుక తీసుకొని అది కాస్త జల్లేసిన తర్వాత మెత్తగా ఉంటది కదండీ ఇసుక. దాంట్లో కాస్త కలరేసి, వాటర్ వేసి కాస్త ముద్దగా అయితే కలపండి. మళ్ళీ కాస్త కలర్ వేస్తే మాత్రం అది కాస్త పొడి పొడిగా ఆడతది. మరీ పొడి పొడిలాడదు. కాస్త మెత్తగా పొడి పొడిగా ఆడతది. అలా వచ్చిన తర్వాత ఎండలో నీట్‌గా ఎండబెట్టేసుకోండి. ఒక్క 1 డేలో అయితే మనకి ఎండిపోతది. అది పొడి పొడిగా ఆడతది. మనం ముగ్గేసినప్పుడు కూడా మన చెయ్యి అయితే జారుతది. నార్మల్‌గా అయితే చెయ్యి జారడానికి కష్టం. ఇలా అనుకో, చెయ్యి బాగా జారడం వల్ల ముగ్గనేది త్వరగా కూడా అయిపోతది. అండ్ ఇది ఎండిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో గ్లిటర్స్ అయితే వేసుకుంటే ముగ్గు అనేది చాలా కలర్‌ఫుల్‌గా అండ్ షైనింగ్ వస్తదండి. సో, ఈ వీడియో న్యూ ఇయర్‌కి ముందే ఎందుకు పోస్ట్ చేయలేదనుకుంటున్నారా? నేను న్యూ ఇయర్ రోజు ఆ కలర్స్ అయితే నేను ముగ్గు పెట్టి మీకైతే చూపించడం జరిగింది. సో, నేను ముందు ఏదైనా చేసిన తర్వాతే అది మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా చూపించాలి కాబట్టి నేను అందుకనేది ఇప్పుడు పోస్ట్ చేశాను. ఇదనేది మీకు సంక్రాంతికైతే ఉపయోగపడతది. అండ్ తప్పకుండా ఇలా ట్రై చేయండి. థాంక్ యూ అండి. అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.